ఎండలో ఎక్కువగా ఆడడం వల్ల ముఖ్యంగా ఒకటి సన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది, రెండు డీహైడ్రేషన్ అంటే ఎక్కువగా చెమట పడడం వల్ల బాడీలో నీరు కానీ ఎలక్ట్రోలైట్స్ కానీ ఉప్పు సాల్ట్ మొదలైన పదార్థాలు పోవడం వల్ల బాడీలో నుంచి డీహైడ్రేషన్ ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్ క్రాంప్స్ అవి వచ్చే అవకాశం ఉంటుంది, అంటే కాళ్ళు నొప్పులు మజిల్స్ అవి నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవి కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ బాగా నీరు ఎక్కువగా తీసుకోవాలి. కామన్గా ఈ రోజుల్లో ఏం చూస్తున్నాం అంటే ఈ సోడా ఏరేటెడ్ వాటర్స్ అంటే సోడా కలిపినవి లేదా ఈ కూల్ డ్రింక్స్ చక్కెర శాతం ఎక్కువగా ఉండే కూల్ డ్రింక్స్ ఇవి పిల్లలు కూడా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు, కానీ అవి ఆరోగ్యానికి అసలు మంచివి కావు. చక్కెర కలిపిన డ్రింక్స్ అవి ఎక్కువ తాగడం వల్ల బాగా వెయిట్ కూడా పుట్ ఆన్ చేసే అవకాశం ఉంటుంది, పిల్లలు బాగా బరువు అయిపోతున్నారు. దాహం వేసిన మంచినీళ్ళకి మించిన ఔషధం ఇంకోటి లేదు. సో మంచినీళ్ళు బాగా తాగాలి, ఆరారా మంచినీళ్ళు తాగుతూ ఉండాలి. పిల్లలు ఆటలకు వెళ్తున్నప్పుడు వాళ్ళకు ఒక బాటిల్లో మంచినీళ్ళు, మన ఇంట్లో మంచినీళ్ళు కాచి వడబోసినవి కానీ లేకపోతే మన ఇంట్లో వాటర్ ఫిల్టర్ ఉంటే దాని ద్వారా కానీ మంచినీరు వాళ్ళకి ఇస్తూ ఉండాలి. అవి ఆరారా తాగుతూ ఉండమని చెప్పాలి. ప్రతి గంటకో 2 గంటలకు కనీసం 1-2 గ్లాసులు తాగుతూ ఉంటే వాళ్ళకి ఆ డీహైడ్రేషన్ తాలూకు ప్రభావం ఎక్కువగా ఉండదు. తర్వాత బాగా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు ఎండలో ఆడుకోకపోవడమే మంచిది. అలాగని చెప్పి ఆటలు పూర్తిగా మానేయకూడదు. పొద్దున పూట కానీ సాయంత్రం పూట కానీ కొంచెం చల్లబడగానే వాళ్ళు తప్పకుండా ఆడుకోవచ్చు. కనీసం 1 గంట గంటన్నర పాటు రోజు పిల్లలు సమ్మర్లో ఈ వెకేషన్లో ఆడుకోవడం మంచిది. మంచినీళ్ళు, అలాగే మంచి మజ్జిగ, పుల్లగా లేకుండా మజ్జిగ కొద్దిగా ఉప్పు వేసుకుని తాగడము, ఇలాంటి లిక్విడ్స్ ఎక్కువ తాగడం వల్ల డీహైడ్రేషన్కి లోనవ్వకుండా ఉంటారు పిల్లలు. రెండోది తప్పనిసరిగా ఈ ఆడుకునే పిల్లలకి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కంపల్సరీగా పెట్టాలి. బ్రేక్ఫాస్ట్ అనేది స్ట్రాంగ్గా ఉండేటట్టు, వాళ్ళకి బాగా స్ట్రెంగ్త్ వచ్చేటట్టు, ఎనర్జీ వచ్చేటట్టు బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం మంచిది కాదు. 3, ఫ్రూట్స్ అనేవి ఎక్కువ తింటూ ఉండాలి. ఫ్రూట్ జ్యూస్ల కంటే కూడా ఫ్రూట్స్ చాలా మంచివి, ఎందుకంటే ఆ ఫ్రూట్స్ వల్ల మనకి శక్తి రావడం కాకుండా మోషన్ కూడా ఫ్రీగా అయ్యేటట్టు, మలబద్ధకం లేకుండా కూడా ఈ ఫ్రూట్స్ చేస్తాయి. ఫ్రూట్ జ్యూస్లో మళ్ళీ షుగర్ అది కలుపుతాము, చక్కెర ఎక్కువ ఉంటుంది, అవి మంచివి కావు. ఫ్రూట్స్ అనేవి తినడం మంచిది. అలాగే వదులుగా ఉండే దుస్తులు వేసుకోవాలి సమ్మర్లో పిల్లలు, ఎస్పెషల్లీ ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ జీన్స్ ప్యాంట్లు ఇట్లాంటివి హార్డ్గా ఉండే బట్టలు వేసుకోకుండా వదులుగా ఉండే కాటన్ దుస్తులు వేసుకుని ఆటకి వెళ్తే వాళ్ళకి ప్రాబ్లం ఎక్కువగా ఉండదు. లేకపోతే బాగా స్వెట్టింగ్ ఎక్కువైపోయి వాళ్ళకి ఇంకా ఎక్కువ డిహైడ్రేషన్లోకి వెళ్ళే ప్రమాదం ఉంది. అలాగే తలకి బాగా ఎండలో కనుక బయటకు వెళ్తూ ఉంటే తప్పనిసరిగా బయటకు వెళ్ళాలంటే తలకి డైరెక్ట్గా హీట్ తగలకుండా టోపీ లాంటిది పెట్టుకోవడం మంచిది. అలాగే కళ్ళకి అల్ట్రావైలెట్ రేస్ వల్ల సమ్మర్లో ఒకవేళ ఎండలో కనుక బయటకు వెళ్ళాల్సి వస్తే కళ్ళకి ప్రొటెక్షన్ కోసం ఆ చలవ కళ్ళద్దాలు పెట్టుకోవడం, అది కూడా ఒక మంచి పద్ధతి.